కిరణ్ అబ్బవరం గారిది 'కే ర్యాంప్' అని చెప్పి ఒక కొత్త మూవీ వస్తుంది. ఈ మూవీ యొక్క టీజర్‌ని ఇప్పుడే రిలీజ్ అయింది. టీజర్ చూస్తే నాకు ఫస్ట్ టైమ్ కిరణ్ అబ్బవరం గారి సినిమాల్లో ఒక సినిమా టీజర్ చూడగానే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే కాన్సెప్ట్ లేకపోయినప్పటికీ ఆ డైలాగ్స్ గానీ, డిక్షన్ గానీ, ఆ క్లాతింగ్ గానీ, స్టైలింగ్ గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ, ఒక చిల్లర గాయి కింద ఆయన చాలా బాగా చేసాడే, యాప్ట్ అయ్యిందే. ఆ డైలాగ్ డెలివరీ కూడా చాలా బావుంది. అండ్ ఒక ఫేమస్ పర్సన్‌ని ఇమిటేట్ చేశారు లాస్ట్‌లో. అది కూడా చాలా బావుంది. అండ్ ఈవెన్ 'మురళీధర్ గౌడ్' గారు ఆయన ప్రతి సినిమాలో ఒకే పెద్ద రకం క్యారెక్టర్ కింద చేస్తున్నాడనే భావన కలిగినప్పుడు, 'మురళీధర్ గౌడ్' గారు కూడా ఆయన ఒక క్యూట్‌నెస్‌తో ఒక సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నట్టు ఆయన చూస్తుంటే, ఏయ్ బావుందే ఇదేదో ఆ కట్ బావుంది, మ్యూజిక్ బావుంది. అండ్ ఎస్పెషల్లీ ఆ మలయాళం ఆ లాంగ్వేజ్‌ని కొంచెం డబుల్ మీనింగ్ మిక్స్ చేసి, ఆ డైలాగులు గానీ, ఆ స్టైలింగ్ గానీ, ఆ మందు బాటిల్‌ని తిప్పి ఇలాగ మందు పోసుకొని అది చేసుకొని అంటే ఒక మాసీగా ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తుంది. నాకు చాలా ఎక్సైటింగ్ అనేది కాన్సెప్ట్‌లో ఉంటది. కాన్సెప్ట్ ఎలాగో చెప్పలేదు కానీ ఆ యొక్క ఎంటర్‌టైన్‌మెంట్‌ని నేను ఫీల్ అవుతున్నాను. ఈ టీజర్‌లోనే నేను ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అయ్యానంటే, సినిమాలో నేను ఖచ్చితంగా ఎంటర్‌టైన్ అవుతానన్న నమ్మకం నాకు కలుగుతుంది. అక్కడ ఖచ్చితంగా ఫిల్మ్ మేకర్స్ గానీ, మేకర్స్ గానీ చాలా సక్సెస్‌ఫుల్ అయ్యారు. కిరణ్ అబ్బవరం గారు కూడా ఆయన మీద చాలా ఈ బ్యాక్‌లాష్ వచ్చింది. గెటప్‌లు మార్చట్లేదని, ఒకే రకంగా ప్రతి సినిమాలోనూ కనిపిస్తున్నాడని. ఆయన 'కా' మూవీ నుంచి కొంచెం గెటప్‌లు మార్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో అయితే కంప్లీట్ బాడీ లాంగ్వేజ్‌ని కానీ, డైలాగ్ మాడ్యులేషన్ గానీ మార్చారని మనకు కంప్లీట్‌గా అర్థమైపోతుంది. భలేగా అంటే ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఒకప్పుడు 'రవితేజ' గారిలో మనం చూసేవాళ్ళం కదా! ఆ డైలాగ్ డిక్షన్‌తో మనకి ఎంటర్‌టైన్ చేశారు. నీ బొందరా, నీ బొంద ఇలాగ ఉంటది కదా! 'రవితేజ' గారిది. అలాంటి ఒక మాడ్యులేషన్‌ని ఆయన కొత్త రకంగా ఆయన స్టైల్‌లో, ఆయన వే ఆఫ్‌లో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. నాకైతే భలే నచ్చింది. అంటే అందరికీ నచ్చుతుందని కాదు కానీ, నాకైతే బ్రహ్మాండంగా అనిపించింది. ఖచ్చితంగా సినిమా చూడాలన్న ఒక ఇంట్రెస్ట్‌ని అయితే ఖచ్చితంగా జనరేట్ చేసింది. టీజర్‌లో అతిపెద్ద హైలైట్ అంటే లాస్ట్‌లో 'రాఘడి' గారిని ఇమిటేట్ చేసిన విధానం కిరణ్ అబ్బవరం గారు. అండ్ ఒకప్పుడు నేను కూడా 'రాఘడి' గారిని చూస్తున్నప్పుడు ఏంటి మాటలేమి అర్థం కావట్లేదు. ఆయన ఏదో అంటే పదాలకి అర్థం కాదు. అంటే గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడే మాటలు మనకు అర్థం కాదంటారు కదా! అలా అర్థమయ్యేది కాదు. అది ఆయన బాగా పట్టుకొని ఇమిటేట్ చేసి నాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఇదేంటిది కొంచెం తేడాగా ఉంది ఇలా చెప్పారేంటి అనుకున్నాను. ఒకసారి ట్విట్టర్‌లో చూసిన తర్వాత కొన్ని మెయిన్ ట్విట్టర్ ఛానల్స్‌లో ఎవరిని ఇమిటేట్ చేశారని వేసారు. ఓహ్! నిజమే కదా! ఇది 'రాఘడి' గారు ఇలాగే చెప్తారు కదా! ఆయన్ని ఇమిటేట్ చేశారా అని అప్పుడు అర్థమైంది నాకు. కానీ చాలా బాగా ఇమిటేట్ చేశారాయన. ఈ మధ్య కాలంలో ఒక్క టీజర్‌తోనే నేను ఏ సినిమాకి కూడా ఇంత ఎక్సైట్ అవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా టీజర్ అనేది చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ వ్యూస్ కూడా చాలా జెన్యూన్‌గా ఉన్నాయనిపించింది. ఎందుకంటే 4 గంటలవుతుంది టీజర్ వచ్చి. ఇప్పటికి 40K వ్యూస్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి జెన్యూన్ వ్యూసే ఇస్తున్నారన్నది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అంటే మనకేంటి గంటకి 1,000,000 వ్యూస్ వచ్చాడు. చిన్న హీరోలకు కూడా గంటకి 2,000,000, 3,000,000 వ్యూస్ వచ్చేస్తుంటే మనం ఎన్నాళ్ళు అదే నిజం అనుకున్నాం. కానీ అది అబద్ధం. ఏ హీరో అంత గమ్ముని 1,000,000 రావు వ్యూస్. ఇవన్నీ కొన్ని తెచ్చిన వ్యూస్. ఈ సినిమాకి జెన్యూన్ వ్యూస్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను టీజర్‌కి ఎస్పెషల్లీ. అది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే హానెస్ట్‌గా ఉండాలి ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడూ గూడా. సినిమా అయితే నాకు చాలా మంచి ఎక్సైట్‌మెంట్‌ని ఇస్తుంది. చాలా మంచి ఎంటర్‌టైనర్ ఏమో, చాలా నేను నవ్వుకుంటానేమో అన్న భావన నాకు ఇప్పటి నుంచే కలుగుతుంది. ఇప్పటి నుంచి సినిమా గురించి రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ కూడా నేను ఫాలో అవుతాను. ఖచ్చితంగా మనందరం సినిమా చూద్దాం. నేనైతే ఖచ్చితంగా చూస్తాను. దట్స్ ఇట్. జై హింద్.